యాక్షన్. నా క్యారెక్టర్ సేము. నేను కూడా నా కొడుక్కి ఇందులో పాత్ర లాంటి ఫాదర్నే. మావాడు ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ కదా, మావాడు చాలా తెలివి మీరినోడు, సాయి ధరమ్ తేజ్ అలాగా. నేను తెలివి మీరినోడే, చదువుకున్నా కాబట్టి. నేను మావాడు తప్పు చేసినప్పుడు ఏం పర్లేదురా, నేను కూడా చాలా తప్పులు చేశాను, ఇంకా చేయమాకు, అంతవరకే నా పర్మిషను. ఇంక 2 మాటలు ఎక్కువ చెప్పానుకో చాలే ఊరుకో, నాకు తెలుసులే. ఇప్పుడు మావాడు హంగేరీలో ఉన్నాడు, అక్కడ ఫోన్లో కూడా అంతే, ఒరే నువ్వు కాలేజ్ సరిగ్గా వెళ్తున్నావా, సర్లే వేరే మాట్లాడు. అందులో మీనింగ్ అంతా తీసుకుంటాడు. నువ్వు నాకు చెప్పేది ఏంటి? ఎలాగైతే సాయి ధరమ్ తేజ నన్ను తిట్టాడో సినిమాలో, మా అబ్బాయి కూడా నన్ను చాలాసార్లు తిట్టాడు, అరిచేవాడు పెద్దగా. మేము కామ్గా ఉండేవాడిని. నేను విడిగా మీ పోసాన కృష్ణమూర్తిగా నా గురించి మీకు ఒక ఇంప్రెషన్ ఉంది కదా, అది ఇంట్లో లేదు, నాకు నా పిల్లడి దగ్గర లేదు. నా భయం ఏంటంటే ఇట్లా అరిచానుకో నా కొడుకు వాడు పారిపోతాడేమో, అసలు నాతో మాట్లాడేమో. అందుకని నేను మావిడ చాలా క్వైట్గా ఉంటాం ఇద్దరం. మావాడు అరుస్తున్న కొద్దికి మేము ఇంకా తగ్గుతుంటాం, ఇంకా పెద్దగా అరిస్తే ఇంకా తగ్గుతాం. వాడు కూలుకున్నప్పుడు మేము మెల్లిగా పైకి లెగుస్తుంటాం. ఇది సేమ్ ఈ సినిమా చూసిన తర్వాత నా కొడుకు కూడా చెప్పా, అరే నీలాంటి వాడేరా సాయి ధరమ్ తేజ, అసలుకా అంటాడు. ఆ సినిమా చూస్తాడు, అవునరా సాయి ధరమ్ తేజ బాగున్నాడు, గడ్డ బాగుంది నేను అలాగా అంటుంటాడు. సినిమాలో నన్ను బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చిన మా ఫాదర్ క్యారెక్టర్ చేసిన పోసాని కృష్ణమౌళి గారు. నాకు చాలా ఇష్టం అండి పోసాని గారు. నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తారు. నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఆయన ఎప్పుడూ నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. అండ్ లవ్లీ వర్కింగ్ విత్ సచ్ అ లవ్లీ పర్సన్. నాకు చాలా ఎంజాయ్ చేశాను నేను పనిచేసినప్పుడు, ఎందుకంటే ఆయన చిన్న మాటలు భలే నచ్చితే నాకు. సుప్రీంలో ఎంత ఎంజాయ్ చేశానో ఈ సినిమాలో ఆయన చూసేసరికి నేను షాక్ అయ్యాను, ఎందుకంటే పర్ఫార్మెన్స్ వైజ్ కంప్లీట్ ఆపోజిట్ అనమాట. ఐ రియలీ కనెక్టెడ్ టు ద క్యారెక్టర్. ఎందుకంటే పోసాని గారిలో మా మదర్ని చూసుకున్నానండి. మా మదర్ నన్ను నన్ను ఇన్స్పైర్ చేస్తూ వచ్చారు. సో రియలీ థ్యాంక్ యూ పోసాని గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మగా ఫ్యాన్స్ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.